బజార్లో మనం ఇప్పుడు చూడండి, మెయిన్ రోడ్డు నుంచి వరద ఇటు పక్క నుంచి పక్క డ్రైనేజ్ సరిగా తీయకపోవడంతో అధికారులు నిర్లక్ష్యం చెందడంతో అధికారులు పూర్తిగా పిలిపాక మండలంలో నిర్లక్ష్యం చెందడంతో చూడొచ్చు ఇక్కడ మీరు ఆ డ్రైనేజ్ దృశ్యాలు. పక్క నుంచి పక్క డ్రైనేజీ నీరు పక్క పారుతానంటే అంత సిగ్గుచెడు విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. కనీసం డ్రైనేజ్ అధిక ఇప్పటికైనా 756 గ్రామ పంచాయతీలో అధికారులు స్పందించకపోతే చాలా ఇల్లు నీట మునిగే అధికారం ఉంది. చూడొచ్చు మీరు ఇప్పుడు వాళ్ళ డ్రైనేజీ వాళ్ళ పక్క వస్తే పర్లే, పక్క డ్రైనేజీ నీళ్లు కూడా వీళ్ళ పక్క మారుతున్నాయి. ఆ దృశ్యాలు చూస్తారు ఇప్పుడు మీరు, భారీ ఎత్తులో మారుతున్నాయి. ఇక్కడే కాకుండా ముందు కూడా వెళ్దాం. ఇప్పుడు ఈ వర్షంలో సైతం ఎస్బీ న్యూస్ మీకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తుంది. ఇప్పుడే 756 ఎక్స్పోర్ట్ పరిస్థితి కూడా మీరు చూశారు, అలాగే బీవైఆర్ని చూస్తారు. అలాగే మిగతా ప్రాంతాల్లో సైతం సమస్యలు ఉంటే ఎస్బీ న్యూస్ దృష్టికి తీసుకురండి, వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా మా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. పక్కన డ్రైనేజీ మొత్తం ఈ సంఘటన చూస్తున్నారు ఇక్కడ మీరు. కనీసం అధికారులు జేసీబీ పెట్టైనా సరే ఈ నీళ్లు యథావిధిగా పోయేటట్టు చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. గతంలో ఇదే ప్రాంతాన్ని స్పెషల్ ఆఫీసర్ సైతం దీన్ని చూశారు. అనవసరం డిపిఓ వచ్చిండ్రు, డిఎల్పిఓ వచ్చారు, కానీ ఎటువంటి స్పందన మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. చూడండి ఇక్కడ నీళ్ళు ఎట్లా వస్తున్నాయో, పక్క ఇల్లు మునిగిపోతుందో ఒక ఇల్లు చూడండి. ఈ డ్రైనేజ్ నీళ్ళు రావడం వల్ల పక్క ఇల్లు మునిగే పరిస్థితి వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి పంపు అండి, అది నీళ్ళు తాగే పంపు, కనీసం పంపే మునిగిపోయిన పరిస్థితి ఉందంటే ఒకసారి చూడండి. పంపు మునిగిపోతుంది. అక్కడ బాధితులు చూద్దాం, బాధితులు ఇల్లు కూడా మునిగిపోతుంది కదా. బాధితులు చూస్తారు, ఇటువంటి ఇసుకపోతున్నారు. ఆ ఇసుకుంటే పొజిషన్ లేదు. ఇళ్లలోకి చేరిన దృశ్యాలు మీరు చూడబోతున్నారు. ఇళ్లలోకి పోయి నేను చూడబోతున్నారు సారండి మీరు. ఒకసారి ఇంట్లో పోతున్నాయి నీళ్ళు, ఏకంగా పక్క డ్రైనేజ్ నీళ్ళు ఇంట్లో పోయే పరిస్థితి ఏర్పడదంటే ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోండి. ఇంక ఇట్లా ప్రధాన రహదారి అండి ఇది, మారుమూల రోడ్ అనుకునేరు. ఇది 756 పంచాయతీ ఆఫీస్కి వెళ్ళే ప్రధాన రహదారి. ఇది ప్రధాన రహదారిలో ఈ పరిస్థితి ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఏ పరిస్థితి ఉంటుంది అనేది మీరు అధికారులు మీరే డిసైడ్ చేసుకోవాలి. పక్కన చూడండి, ఇంకా అసలు మొత్తం మునిగిపోయింది. ఇప్పటికైనా అధికారులు ఇప్పుడు నేను చూడండి ఎంత నీళ్ళ లోతులో పోతున్నానో, నేను ఎంత నీళ్ళలో పోతున్నా మీరే చూడండి. ఇళ్లలోకి ఈ రేంజ్లో నీళ్ళు లేకపోతున్నా కూడా కనీసం అధికారుల నుంచి స్పందన లేదంటే ఏమనుకోవాలి ఇక్కడ. అధికారులనే ఒక్కసారి ఇప్పుడు ఈ బాధితులు ఇళ్లలో నీరు చేరినాయి. ఒకసారి మీ తాతయ్య గారు తప్పుకోండి. ఒకసారి ఇళ్లలోకి నీరు చేరితే వాళ్ళు ఊడ్చుకుంటున్నారు. పెద్ద ఆయన పాప ఆయన ఫారెస్టుల కార్యాలయంలో కూడా ఎన్నో సంవత్సరాలు చేశాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆ బాధితులు ఒకసారి ఆ మాటల్లో విందాం. ఒకసారి మీరు రండి అమ్మా, మీరు చెప్పండి అమ్మా, ఏంటి అసలు ఏం జరిగింది, ఏంటి నీళ్ళు రావడానికి కారణం ఏంటి? పైనుంచి వరద వస్తుంది, అటు పక్క సైడు డ్రైనేజీలు ఏమీ లేవు, ఇటు పక్క ఉన్నాయి మాకు. కానీ వాళ్ళకి ఆఫీసర్స్ చెప్పినా కానీ జేసీబీలు పంపించామమ్మా తీసుకుని అన్నారు. తీయడానికి వచ్చిన జేసీబీలు కనీసం వెనక్కి పంపించారు. ఎందుకు పంపించారండి అంటే యాదవ్ సంఘం మమ్మల్ని తీయొద్దని చెప్పి గొడవ చేశారండి. మేము వెళ్ళిపోయినాం, మాది బాధ్యత లేదని చెప్పి చేతులు ఎత్తేసారు. వ్యక్తులు ఎప్పుడు ఆపరు, అధికారి తప్పు ఉంటుంది దాంట్లో. అధికారి వరదను ముందుకు అంచనా వేయాల్సి ఉంటుంది. వాళ్ళు అంచనా వేసినామని చెప్పని మేము మిషన్స్ పంపించామమ్మా. వాళ్ళు గొడవ చేశారు, మా వల్ల కాలేదని చేతులు ఎత్తేసారు. ఇంత ఘోరంగా వరద ఇళ్లలో ఇంత ఘోరంగా 30 సంవత్సరాలు అవుతుంది మేము ఇల్లు కట్టి. ఏ రోజున బాబు కట్ట తెగి వరద వచ్చిన రోజు కూడా ఇంత వాటర్ రాలే మాకు. కళ్ళు మూసుకొని నిద్రపోయాం ఇంట్లో తలుపులు వేసుకొని. అలాంటిది తెల్లవారుదాం కాంచి మా పరిస్థితి. ఇప్పుడు 2-3 ఇల్లు ఈ ప్రాంతంలో సుమారు 4-5 ఇల్లు మునిగిపోవడం మీరు చూస్తున్నారు. ఇదే వర్షం కనుక ఇంకా గంట కొనసాగితే ఇదే బజారులో 10 ఇల్లు మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి ఈ వరదకి పోయే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్బీ న్యూస్ తరఫున మేము కోరుతున్నాం. అలాగే వేరే వాళ్ళు ఇప్పుడు బాధితులు ఉన్నారు, వాళ్ళ మొత్తం టోటల్ మునిగిపోయిందండి. ఆ దృశ్యాలు వాము ఇప్పుడు వెళ్ళాలంటే లోపలికి చాలా ఇబ్బందికరంగా ఉంది. బాబు ఒక రాగాలి కడిగేందుకు బాగా కానీ ఎక్కడ మునిగిపోతున్న భయం అవుతాను ముందు. ఓకేనండి, ఇది కూడా ఇళ్ళకి పోయే దారే. మీరు సైడ్ దారి అనుకునేరు, కర్మగాలి ఇళ్ళకి పోయే దారే. చూడండి ఇళ్లలోకి నీరు వచ్చి ఇల్లు కలిసే పరిస్థితి వచ్చింది, ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా స్థానిక అధికారులు వెంటనే స్పందించి దీన్ని అరికట్టాలని, ఈ వరద నీరు పక్కకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఎస్బీ న్యూస్ ఇంకా చాలా ఫోన్లు వస్తున్నాయి వరద నీటి మీద. ఎప్పటికప్పుడు లైవ్ చూస్తుంటారు మీరు. ఎస్బీ న్యూస్లో ఈ వరద పరిస్థితులు ఎప్పటికప్పుడు మీకు వివరణ ఇస్తుంటారు. ఎక్కడ గట్టిగా ఉంది మునిగిపోయింది సైతం
పశువులు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. పశువులు సైతం ఉండడానికి ఇక్కడ చేసిన ఇబ్బంది పడుతున్నాయి. దీని మీద అధికారులు ఎటువంటి చర్య తీసుకుంటారు అనేది చూడాల్సింది. ఇప్పుడు జస్ట్ 10 నిమిషాల వర్షం అయింది. 10 నిమిషాల వర్షానికే ఈ రోజు మునిగిపోతే ఒక గంట 2 గంటల వర్షం పడితే పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి జేసీబీ సహాయంతో నీరు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని చేస్తున్నారు. ఓవర్ టు ఎస్పీ స్టూడియో.